అమ్మా. హాయ్ అమ్మా. ఎట్టకేళ్ళకి అగోరి ఆగడాలకి అడ్డం పడిందని అనుకోవచ్చు, కానీ అడ్డం పడిందని అనుకునే లోపు ముందుగానే శ్రీవర్షినికి నువ్వేం భయపడకు, నేను 10 రోజుల్లో వచ్చేస్తాను, మళ్ళీ మన యథాప్రకారంగా ఇద్దరం తిరుగుదాం అని చెప్పని అన్నాడు. ఎంజాయ్ చేయడానికి కదా. అవును. సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి వాడికి. నిన్ననే చెప్పాను మీ వీడియోలో. కానీ రేపటి వరకు వాడు దొరుకుతాడు. కానీ వాడు కేదార్నాథ్లో కాదు, అడవుల్లో దొరికాడు. ఇంకో ట్విస్ట్ మీకు ఇవ్వనా? కారు ఒకటి ఎక్కడ పెట్టాడో తెలియదు. అయితే వీడు బయటికి వచ్చి మళ్ళీ ఎట్లా తిరిగారో, ఎట్లా ఎంజాయ్ చేశారో మళ్ళీ తిరుగుదామంటున్నాడా? ఇక్కడ జనాలు వదిలిపెట్టారమ్మా. ఇప్పుడు ఈసారి దొరికితే అందరూ క్యాన్లలో పెట్రోల్ తీసుకోపోయేసి మేమే తగలబెట్టేస్తాము. ఎందుకంటే ఈసారి వదిలేస్తే మరి ఇంకా చండాలం చేస్తారు వాళ్ళు. వాడికి చెప్పడానికి సిగ్గులేదా? అయితే ఇంకోటి ఏ మాట అన్నాడంటే, నన్ను ఆమెని ఒకటే జైల్లో పెట్టాలి అంటున్నాడు. ఆ మాట ఎట్లా పెడతారు? అమ్మాయిని వేరే జైల్లో పెట్టారు కదా. అయితే శంకర్పల్లి కదా. వీడి నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తెల్లవారుజామున. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, పోలీసులకి మంచిగా మనం కూడా ఒక పాయింట్ చెప్పనా నీకు? ఎంతసేపు పెట్రోల్ చూపించాడు, ఆత్మహత్య చేసుకుంటామన్నాడు. ఆ పెట్రోల్ ఎందుకు? కేదార్నాథ్ వరకు వెళ్ళడానికి వీళ్ళకి పెట్రోల్ అవసరం కాబట్టి నింపుకున్నాడు అంతే. వాళ్ళు చచ్చిపోవడానికి కాదు. చచ్చిపోతామన్న వాళ్ళు ఎవ్వరు సావరు. వీళ్ళు మాత్రము రిమాండ్కి పంపించారు. ఒకటి నేను ఇంకోటి ఏమడుగుతున్నానంటే, అక్కడ సెల్లో 14 రోజులు మంచిగా టైం దొరుకుతుంది కాబట్టి శక్తులు ఉన్నాయని చెప్తున్నాడు కదా, తపస్సు చేయమని చెప్తున్నారు సెల్లో కూర్చొని. ఇంకోటి వాడికి కరెక్ట్గా ఏంటంటే, ఇన్ని రోజులు అందరూ శాపాలు పెట్టేసి బాగా వాడు దొరకాలి, వాడిని చితక్కొట్టాలి, అమ్మ నా బూతులు తిట్టారు. కానీ నేను ఒక్కదాన్ని తిట్టలేదు కాబట్టి వాడికి 3rd డిగ్రీ ఇవ్వాలి. ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకో మాట చెప్తున్నాను, వాడు హిమాలయాల్లో కాదు తపస్సు చేసేది. ఈ 14 రోజులు పెద్ద ఐస్గడ్డ తీసుకొని వచ్చి దాని మీద కూర్చోబెట్టి అన్నీ తపస్సు చేసుకొని ఆ శక్తులు అనేవి తీసుకొని వచ్చి వాడు బయటకు వచ్చి ఏదో చేస్తానని కూడా అంటున్నట్టున్నాడు, బెదిరిస్తున్నాడు. మీడియా వాళ్ళందరినీ ఏమంటున్నాడంటే, మీరు నా వీడియోలు వాడుకోండి అని చెప్పని అంటున్నాడు, కానీ నన్ను తప్పుగా వాడద్దు అని మీకు ఏదో బ్యాడ్ వర్డ్ యూజ్ చేశాడు చెప్తున్నాడు. అంటే ఇదంతా కాకుండా వాడికి లాయర్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవంట, అది కూడా గవర్నమెంట్ వాళ్ళే ఇప్పించాలని చెప్పని కోరాడంట. ₹1 లేదు నా దగ్గర అని చెప్పని అన్నాడంట. ₹1 లేకుండా వాడు మొన్న ఎన్ఎన్ మీడియా వాళ్ళకి 10 కోట్లు పెట్టి ప్రభాస్ ఇంటి పక్కన ఇల్లు కొన్నాను, వాళ్ళ అమ్మ నాన్నకి 3 కోట్ల చెక్ ఇచ్చాను, వాళ్ళకి డబ్బు సహాయం చేశాను, నా దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి అని చెప్పినోడు ఇప్పుడు ₹1 లేదని చెప్పేసి ఎలా చెప్తున్నాడు వాడు? అది కూడా ప్రభుత్వమే లాయర్ని ఆయనకి నియమించింది అంటున్నారు. ఏ ప్రభుత్వం పెట్టినా కానీ అతన్ని మాత్రము సామాన్యంగా వదలొద్దు అండి అని చెప్తున్నా. ఇంకొకళ్ళు ఇంకా ఎవరైనా ఇలాంటి వాళ్ళు వేషాలు వేసుకొని వచ్చినా కానీ అక్కడికక్కడే అరికట్టండి, అప్పటికప్పుడు పట్టుకోండి. ఆడపిల్లల జీవితం నాశనం చేసేంత వరకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి అని చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వీడి విషయంలో అందరూ వస్తున్నారు. ఆ గోర్లకు పెళ్ళేంది చండాలంగా, మరి అంతే కదా, మరి గలీజ్గా ఉంది చెప్పుకోవడానికి. వాళ్ళ పేరు చెడగొడుతున్నాడు ఈ నీచపుండా కొడుకు. కానీ ఇప్పుడు దాకా వాడిని రిమాండ్ పంపించి అతి కఠినమైన శిక్ష వాడికి వెయ్యాలి. మనం ఇది కూడా విన్నాం. అయితే వాడిని కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు మొత్తం టెస్టులు చేయాలని, అంటే లింగంతో సహా ఆయనకి టెస్టులు చేశాక అప్పుడు కోర్టుకి తీసుకెళ్లాలని చెప్పని అంటున్నారు. 100% వాడు అన్నాడు కదా, దేవుడికి నేను సమర్పించానని. కోర్టుకి ఎవరిని తీసుకొని వెళ్ళినా కానీ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఎవరికైనా సరే, మామూలు మనిషికి కూడా ఇక్కడ ఎవరైనా మర్డర్ కేసులో కానీ దేంట్లో వచ్చినా వాళ్ళకి టెస్టులు హాస్పిటల్ తీసుకొని కోర్టులో సబ్మిట్ చేస్తారు. కానీ వీడికి ఏమేమి ఉన్నాయో మొత్తం టెస్టులు చేయండి, అంతే కదా. మరి వీడు తర్వాత కొంతమంది చెప్తున్నారు మొగోడు అని చెప్పేసి చెప్తున్నారు, లేకపోతే అన్నీ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానమ్మా, వాడికి టెస్టులు చేయకుండా వాడి కోర్టులో మాత్రం హాజరుపరచకండి. వీడికి ఏమేమి చేయాలో మొత్తం చేయండి, అప్పుడు వాళ్ళే బయట పెట్టాలి. పోలీసు వాళ్ళే మనకి కోర్టు ద్వారా బయట పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. మనం శ్రీవర్షిని వర్షన్ వింటుంటే అసలు మతి సినిమితం లేకుండా పోలీసుల మీద అరవడం, తనను చూస్తుంటే అంటే చెప్పులు లేకుండా ఎన్ని రోజులు నడవడం వల్ల కాళ్ళు కూడా పాడైపోయినాయి అంట.
చాలా సన్నగా అయిపోయింది. ఈడు ఖచ్చితంగా మందు పెట్టాడు శ్రీవర్షినికి అని చెప్పని అనుకున్నా. ఇది వరకు ఉన్న పిల్ల కాదు, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది పిల్ల అని చెప్పని అంటున్నారు. అవును, దాని గురించి కూడా డ్రగ్స్ ఏమో పెట్టాడు, మత్తు పదార్థాలు అలవాటు చేశారని చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు డిప్రెషన్లో ఉంది. వారిని అరెస్ట్ చేసింది ఒకటి, అదొక డిప్రెషన్లో ఉంది అది. అయితే ఇంకా ఏంటంటే ఆ అమ్మాయిని కూడా కొంచెం హాస్పిటల్లో చూపించి టెస్ట్లు అనేది చేస్తే ఆ అమ్మాయికి ఏదైనా పెట్టుంటే ఎందుకు అట్లా ప్రవర్తిస్తుందని చెప్పేసి అది కూడా తెలుసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డాక్టర్స్ అందరు ఉన్నారు కాబట్టి అది కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అమ్మాయిని ఇట్లనే వదిలేసామనుకోండి, ఆ అమ్మాయి హల్చల్ చేస్తుంది ఖచ్చితంగా. సామాన్యంగా వదిలిపెట్టదమ్మా, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉండదు ఆ పిల్ల. నేను చెప్తున్నా కదా, నేను ఏంటంటే ఆ అమ్మాయి ప్రతి ఒక్కటి నేను పెట్రోల్ వేసుకొని ఆన చనిపోతే నేను ఎందుకు బతుకుతాను, చచ్చిపోతాను అంటుంది. వీడేమో ఒకటే జైల్లో వేయమంటాడు. వీడు వర్షిని కూడా ఇద్దరిని ఒకే దగ్గర ఉంచండి అంటుంది. కానీ వీళ్ళ అమ్మ నాన్నకి ఇప్పుడు అయితే అప్పచెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి డిప్రెషన్లో ఉంది కాబట్టి 15 days 20 days పడుతుంది. కానీ అక్కడికి వాళ్ళ అమ్మ నాన్నలకి అప్పచెప్పినా కానీ ఇంకోటి ఆ అమ్మాయి ఇంట్లో ఉండదు. చెప్తున్నా నేను, ఆమెకి ఏం చేశాడో, ఏమి మందు పెట్టాడో అదొకటి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేపించి ఆ అమ్మాయి మంచిగా కండిషన్ బాగా చూసి వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్పి కౌన్సిలింగ్ ఇవ్వండి గట్టిగా. కౌన్సిలింగ్ పోలీస్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే ఇట్లా ఏమ్మా నీ భవిష్యత్తు నాశనం చేసుకోకూడదు, నువ్వు సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వట్లేదు, నీ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది, ఇలా చేయకు తల్లి, ఇంకా చాలామంది ఆడపిల్లలు ఇట్లనే తయారవుతారు, వద్దమ్మా ఇక్కడితో పులి స్టాప్ పెట్టేసి అమ్మా నాన్న దగ్గర ప్రశాంతంగా ఉండు, నువ్వు చదువుకుంటున్నావు, అమ్మ వాళ్ళు చూసిన సంబంధమో నీ ఇష్టము నేను ఎవరైనా అబ్బాయిని ఇష్టపడితే మీరు చేస్తారా అని కూడా క్వశ్చన్ వేసింది. సరే ఎవరైనా అబ్బాయి ఉంటే చెప్పు, వాళ్ళు చేస్తామన్నారు, వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకుంటారు, కానీ వీడికి వేసే శిక్ష వీడికి వెయ్యని ఇంతటితో ఆపేయండి అమ్మ అని చెప్పేసి అనుకుంటున్నా. పోలీసు వాళ్ళకి కూడా అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నా నేను. అఘోరికి అంటే అఘోరి అన్నాడు కదా 10 రోజుల్లో నేను బయటకు వచ్చేస్తానని, నిజంగానే వస్తాడా లేకపోతే శిక్ష పడిద్ది అంటారా? ఇప్పుడు దొరక్క 2 రాష్ట్రాల సీఎంలు వేడి మీద ఉండి పట్టించారు. వాళ్ళు లేకుంటే వీళ్ళు దొరకరు. తెలంగాణ పోలీసులు కూడా చాలా బాగా కష్టపడ్డారు. వాళ్ళు అడవుల్లో దొరికారు. వాళ్ళు నిద్ర తిండి లేకుండా వాళ్ళు ఎంత కష్టపడి పట్టుకొని వచ్చారు తెల్లవారుజామున. వాళ్ళు ఎంత మంచి డ్యూటీ చేశారు. అంత మంచి డ్యూటీ చేసినప్పుడు 10 రోజుల్లో నేను వస్తాను మళ్ళీ తీసుకోబోతానంటే ఎట్లా ఒప్పుకుంటారు జనాలు? 2 రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకోరు. వీడికి వాడి ఊరికి పంపించడమా, లేకుంటే ఇంకా ఎక్కడన్నా చంపి పడేస్తే పీడా పోతుంది అంతే. లేకపోతే నాకు అంత కోపం వస్తుంది నక్షత్రం, నువ్వు ఏమన్నా అనుకో. ఈ వారం నుంచి వాడి గురించి మాట్లాడి కోపం వస్తుంది. 10 రోజులు కాదు, వీడిని మాత్రం కఠినమైన శిక్ష వేయండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అంతే. తప్పకుండా కోరుకోవాల్సింది. ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా దయచేసి ఇప్పటికీ కొంతమంది డబ్బు కష్టపడి సంపాదించుకోండి. ఇలాంటి యథవేషాలు వేసి సంపాదించుకుంటే మీరు కూడా లాస్ట్కి జైలు శిక్ష అనుభవించాలని చెప్పి నేను అంటున్నాను. ఇప్పటికీ ఇది పులి స్టాప్ పెట్టేసేయండి అని నేను కోరుకుంటున్నాను. నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. 2 సీఎంలకి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. మరి రేవంత్ అన్న ఫస్ట్ చాలా గట్టిగా నిలబడ్డారు పట్టుకొని రావాలని. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.